మీరు మన దేశంతో పోల్చుకున్నా కానీ జపాన్తో దేశంతో పోల్చుకున్నా కానీ మన ఆయుర్దాయం 2001 జనాభా లెక్కల ప్రకారం 2002 2001 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ భారతదేశంలో మనం వింటుంటాం అప్పుడప్పుడు స్వాతంత్రం రాకముందుకు మన జీవిత కాలం ఎంతుంది, ఇప్పుడు జీవిత కాలం ఎంతుంది. శతాధిక వృద్ధులు ఉంటుంటారు మన గ్రామాలలో. ఆయన ఎన్నేళ్ళు ఉండే, ఆయన 100 ఏళ్ళు ఉంటాడు, 102 ఏళ్ళు ఉంటాడు. గతంలో వినపడేవాళ్ళు. ఇప్పుడు రోడ్డు మన ఊర్లో గల్లీలలో ఆ ముసలి వాళ్ళంతా కూర్చొని ముచ్చట పెట్టుకునేవాళ్ళు. ఒక్కొక్కరు 70, 80, 100, 105, 102, 101 ఇట్లా. ఇప్పుడు ఒక్కసారి గ్రామాలకు పోయి చూస్తే 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవ్వరు కూడా కనబడతలేరు మనకు. అప్పుడు ఆయన 100 ఏళ్ళు 102 103 ఏళ్ళు 105 ఏళ్ళు ఉన్నా కూడా గట్టిగానే మాట్లాడేటోళ్ళు. వాళ్ళు మాట్లాడితే వీధి చివరికి వినిపించేది, అంత గట్టిగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడితే మన రూమ్ తప్ప బయటికి పోతలేదు, మనం ఇల్లు దాటి కూడా బయటికి పోలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆయుర్దాయం మనిషి జీవించేటువంటి కాలం కూడా తగ్గిపోతుంది. అంతకుముందు 100 సంవత్సరాలు బతికినటువంటి 100 సంవత్సరాలు పైగా బతికినటువంటి జనాలు చాలామంది ఉన్నారు. స్వతంత్ర భారతదేశంలో పోరాడిన వాళ్ళు మొన్నటిదాకా బతుకున్నారు. ఇంకా కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ బతుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు 72 సంవత్సరాలే బతుకుతున్నారు? మరి జపాన్ 85 సంవత్సరాలు ఎట్లా బతుకుతున్నారు? ప్రపంచంలో ఉండే మానవుడు ఎవరైనా గదే బతకాలి కదా. మన ఆయుర్దాయం తగ్గింది, వాళ్ళ ఆయుర్దాయం పెరిగింది. స్వాతంత్రం వచ్చినాటికి మన ఆయుర్దాయం 100కు పైగా ఉంటే ఇప్పుడు మన ఆయుర్దాయం 72 సంవత్సరాలకు వచ్చింది. క్యూబా దేశానికి స్వతంత్రం వచ్చే నాటికి ఆయుర్దాయం 70-80 ఏళ్ళు ఉంటే ఇప్పుడు వాళ్ళ ఆయుష్ పెరిగింది క్యూబా వాళ్ళది. అంటే రకరకాల దేశాలు వాళ్ళ ఆయుర్దాయాన్ని పెంచుకుంటున్నాయి, మన దేశం ఆయుర్దాయం తగ్గుతుంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని నేను అంటా. ఇది కూడా రాజకీయమే. మనిషి ఆయుష్ పెరగడానికి, మనిషి ఎక్కువ రోజులు బతకడానికి ప్రభుత్వాలు ఏం చేసినాయి అని అనొచ్చు, తిట్టొచ్చు, కామెంట్ కూడా వేయచ్చు. 100% మీరు తిట్టకపోయినా ప్రభుత్వాలే కారణం. ఎందుకు? ఆ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు కఠినంగా చేస్తే మనుషుల యొక్క జీవితం ఆయుర్దాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్యూబా చూసుకున్నా, జపాన్ చూసుకున్నా అక్కడ ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఆ విధంగా ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, కాలుష్యం, తినే తిండి, కల్తీ. ఈరోజు ఏది చూసినా ఒక అమ్మ పాలలో తప్ప, అమ్మ రొమ్ము పాలలో తప్ప ఏది చూసినా ఆహారం కల్తీ కల్తీ కల్తీ. అట్లా కల్తీ అయిపోతుంది. మరి ఆ కల్తీ ఆహారం తింటే 10-100 సంవత్సరాలు బతికేటోడు ఆయుష్ తగ్గుతుంది. మనం తినే ఆహారం కూడా ఒకప్పుడు మంచి ఆహారం తీసుకునేది. గట్క, జొన్నలు, రాగులు, సజ్జలు, ఆహారపు అలవాట్లు ఒక రకంగా ఉండేది. ధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు ఇవన్నీ కూడా తినేవారు. కల్తీ ఫ్రూట్స్ కూడా లేకుండే, కూరగాయలు కూడా కల్తీ లేకుండే, ఆహారం కూడా కల్తీ లేకుండే. ఇప్పుడు ఏ పండు తిందామన్నది కల్తీ అయిపోతుంది. దాన్ని బలవంతంగా ఏదో ఒకటి కెమికల్ వేసి మక్క పెడుతున్నారు, పండు పండే విధంగా చేస్తున్నారు. మరి అవి తీసుకుంటే మన ఆయుష్ ఎట్లా ఉంటుంది, మన లోపల మనం ఎట్లా ఉంటుంది? రసాయనాలు తినడం వల్ల. అంటే ప్రతిదీ కూడా మనం తీసుకునే ఆహారపు అలవాట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. కాలుష్యం మీద, కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. అది కూడా మన ఆయుష్ మీద ప్రభావం చూపుతుంది. తినే ఆహారం మన ఆయుష్ మీద ప్రభావం చూపిస్తుంది. మనం చేసుకునేటువంటి అంటే స్వేచ్ఛగా ఉండలేకపోవడం కావచ్చు, ఆలోచనలతో కుషించి నశించిపోవడం కావచ్చు, రకరకాల ఇబ్బందులు పడి, మానసికంగా ఇబ్బందులు పడి, ఇన్ని రకాల కారణాల చేత మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. మరి దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కల్తీని అరికట్టాలి, ఆహారపు అలవాట్లు పక్కగా అమలు చేయాలి. కల్తీని ఏ రాష్ట్రంలో ఎక్కడనైనా ఏ ప్రాంతంలోనైనా కల్తీ జరగకుండా ప్రతి ఆహారపు అలవాట్లలో అట్లే ఉండాలి. సాగు అంటే ఈ పంటలు పండించేటువంటి, కూరగాయలు పండించేటువంటి, పండ్లు ఇవన్నీ పండించేటువంటి క్రమంలో ఎక్కడ కూడా రసాయనాలు వాడకుండా ప్రభుత్వాలు నిర్ణయం చేయాలి. ఆ రకంగా మంచి కల్తీ లేని రసాయనాలను మంచి అంటే ఒక ప్రభుత్వమే సబ్సిడీ లాగా ఇచ్చి ఆ ప్రభుత్వమే గిట్టుబాటు ధర కొనుగోలు చేస్తే ఈ కల్తీ చేయాల్సిన అవసరం ఉండదు. కల్తీ చేసినందుకు ఒక మంచి శిక్ష ఇస్తే దాని విషయం ఎవరు కూడా కల్తీ చేయకుండా ఉండాలి. ప్రతి ఆహారం ఏది తీసుకున్నా కల్తీ, ఏది తీసుకున్నా కల్తీ.
తినాలంటేనే భయం అవుతుంది. ఇక ఇంకా విష సంస్కృతి వచ్చి ఆహారపు అలవాట్ల మీద, మన ఆహారపు అలవాట్ల మీద దాడి, మనం తీసుకునే ఆహారం మీద దాడులు. మన ఫుడ్ మనం చక్కగా గట్కా అవి ఇవి తిని ఉండేవాళ్ళం, ఎప్పుడు ఒకసారి అన్నం తినేవాళ్ళం. ఇప్పుడు ఆహారమే ఎక్కువ తీసుకుంటున్నాం, అన్నమే ఎక్కువ తీసుకుంటున్నాం. దాంట్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్లు, బీపీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా ఘోరం ఏంటంటే చిన్నపిల్లలకి ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళకు ఆహారపు అలవాట్లు, పాశ్చాత్య సంస్కృతి వచ్చి విదేశీ ఆహారపు అలవాట్లు వచ్చి మన భారతదేశ ఆహారపు అలవాట్ల మీద దాడి చేస్తుంది. పిజ్జాలు, బర్గర్లు, బన్నులు, కేకులు, చాక్లెట్స్, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్. ఎక్కడి అండి ఫుడ్ అంతా? ఇది తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే చంపేసుకుంటుంటాం. కాబట్టి మన ఆయుష్ మన చేతిలో ఉంది, మన ఆయుష్ మన ప్రభుత్వాల చేతిలో ఉంది. కాబట్టి మన ఆయుర్దాయం 72 సంవత్సరాలు ఉంది. జపాన్ దేశస్తుల ఆయుర్దాయం 80 సంవత్సరాలకు ఉంది. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆయుర్దాయం పెరిగింది. మన దేశ ఆయుర్దాయం, మోడీ గారు మంచి నిర్ణయాలు తీసుకుంటే మన దేశ ప్రజల ఆయుర్దాయం పెరుగుతుంది, లేకపోతే తగ్గుతుంది. ఇది దేశంలో ఉండేటువంటి మనుషుల సగటు జీవిత కాలం ఆ దేశ ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. క్యూబా తీసుకుంది, మంచి గణనీయంగా వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది. జపాన్ తీసుకుంది, వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది. ఇట్లా ఆయుష్ పెంచుకునేటువంటి ప్రయత్నాలు, ఆ అలవాట్లు, ఆ థియరీ, ఆ పద్ధతి, ఆ టైం టేబుల్ అంతా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల చేత సెట్ చేస్తే ఆయుష్ పెంచుకునే అవకాశం ఇప్పటికైనా ఉంటుంది.